భయపడ్డావు కదరా? ఏంట్రా ఈ స్వెట్టింగ్ బాబు? ఏయ్ ఊరికేనేరా నిన్ను ఏడ్పించడానికే. పోవే. జై, ఏ జై. ఏంటి తమ్ముడు భయపడ్డారా? నేను ఇక్కడున్నాను. అమ్మో ఒక నిమిషం. ఏంటి తమ్ముడు ఆ లుక్కు? దశావతారం వేషం వేస్తే 10 వేషాలు వర్కౌట్ అయ్యాయి, కానీ నేను వేసిన ఒక్క వేషం వర్కౌట్ అవ్వలేదే. దానికి వేరే టాలెంట్ ఉంది. అదే కరెక్టేలే. ఏంటి శాలు ఇదంతా? ఇదంతా మామ్స్ ప్లానేరా. సర్లే ముందని పంపించే. మామ్స్, సండే మార్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రోగ్రామ్ కి ఓకే చెప్పండి. అది అప్పుడే చెప్పిస్తానమ్మా. రేపు దేవిశ్రీ రికార్డింగ్ కి 8ంటికి వస్తానని చెప్పి. అది పొద్దున్నే చెప్పేశాను. నెక్స్ట్ మంత్ శృతి ఆర్కెస్ట్రా అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉన్నది వాళ్లే, ఇంకెవ్వరూ లేరు. మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడాలి, కొంచెం వెళ్తారా? ఇదెందుకు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు? స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఓ ముగ్గులేసేస్తున్నావు. వెళ్తానులే. దగ్గరికి రావద్దు, మామ్స్ పిలుస్తాను. నువ్వేగా పంపించావు, పిల్లు. మామ్స్, ఏడుకొండలు ఏం చేస్తున్నావు? రూమ్ నంబర్ 206 లో స్కాన్ తీయాలట, తీసుకువెళ్ళు. ఓకే జీ. ఏంటిది? అయ్యో ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందండి? యా, ఇప్పుడు పర్వాలేదు. ఇస్ గెటింగ్ బెటర్. మీరేం వరీ అవ్వకండి. ఏంటి నువ్వు నీ లవర్ ఒకే కలర్ డ్రెస్ లో వచ్చారు? ఓకే, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అవును, రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటారా రేపు ఈ కలర్ డ్రెస్ లోనే రావాలి అని? ఊరుకోవే, ఏదో యాక్సిడెంటల్ గా ఇలా జరిగింది. నీకొకటి తెలుసా, నేను లవ్ చేస్తున్నట్టు కూడా తనకి తెలీదు. ఏయ్, ఫస్ట్ జైతో నీ లవ్ సంగతి చెప్పవే, లేదంటే నేనే లవ్ చేసేస్తాను. చంపేస్తాను. నువ్వే కాదు, జైని ఎవరు లవ్ చేసినా చంపేస్తాను. ఏంటి జై, అంత బిజీయా? రమ్మంటేనే వస్తావా? లేదంకల్, కొంచెం వర్క్ ఉంది, అందుకే. రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయింది, అది చెప్దామనే రమ్మన్నాను. ఓ, రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయిందా అంకుల్? అవును బాబు, ఆగస్ట్ 23 రిజిస్ట్రేషన్. సూపర్ అంకుల్. జై, ఈసారైనా నీకు రావాల్సిన వారసత్వోపాస్తి 150 కోట్లు తప్పకుండా నీకు రావాలి. వీలునామా ప్రకారం ఇదే లాస్ట్ డేట్. ఆగస్ట్ 23 రిజిస్ట్రేషన్ జరగకపోయినా, పోస్ట్ పోన్ అయినా ఈ ఆస్తి నీకు రాకుండా ట్రస్ట్కు వెళ్ళిపోతుంది. నీకు తెలుసు, 3 తరాలుగా ఈ ఆస్తి నీ కుటుంబానికి రాకుండా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మీ తాతకి ఆస్తి దక్కే టైంలో ఎవరో కొట్టి చంపేశారు. మీ నాన్న ఊరేసుకున్నాడు. అది హత్య ఆత్మహత్య ఇష్యూ అయింది. రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయినందువల్ల నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. అంకుల్, జైకి ఎలాంటి శత్రువులు లేరు, అందువల్ల ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా ఆయన ఆస్తి ఆయనకు వస్తుంది. ఏ ప్రాబ్లము రాకుండా తన ఆస్తి తనకు దక్కాలన్నదే నా కోరిక. 5,000 కోసం హత్యలు చేస్తున్న రోజులివి. ఆస్తి విలువ 150 కోట్లు. నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎస్ అంకల్. ఏంటి అంకుల్ భయపడుతున్నారు? హత్యలు గిచ్చలు అని. రే, నువ్వెందుకురా భయపడతావు? నిన్నెవరూ చంపరు. నువ్వేమన్నా సొంత తమ్ముడివా ఆస్తిలో వాటా ఉందని చంపడానికి? నువ్వు నా కజిన్విగా, నీకేం కాదు. హే, చూడండి అంకుల్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు. వీడికి ఏమవుతుందో అని నేను టెన్షన్లో ఉన్నాను. సారీ అంకల్. ఓకే అంకల్, మీరు చెప్పినట్టే నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. ఇంకేం లేదు కదా అంకల్? వేరేం లేదు, అంతే. ఫోన్ వచ్చింది కదా అంకుల్, ఇకపై మీరేం చెప్పినా వినిపించదు. రేయ్, హాస్పిటల్ నుంచి ఇంపార్టెంట్ కాలా? అవును అంకుల్, ఇవాళ ఒక పేషెంట్కి ఒకే టైంలో 3 సార్లు ఆపరేషన్ చేయాలి. వీడు వెంటనే వెళ్ళి తీరాలి.